హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. అండ్ షోరూమ్కి అయితే వచ్చేసాము. అన్నయ్య ఫేవరెట్ కలర్ అయితే కార్ తీసుకున్నాడు. నా ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి బ్లూ చూపిస్తున్నాను. అండ్ అన్నయ్య ఈ కార్ అయితే తీసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మిడిల్ క్లాస్ అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక సొంత ఇల్లు ఉండాలి, ఆ తర్వాత ఒక కార్ ఉండాలన్నమాట. సొంత ఇంటి కళ అయితే సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్నారు. అదేవిధంగా కార్ కూడా కొన్నారనమాట. మొన్న అయితే మాలలో ఉన్నప్పుడు అన్నయ్య గారి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇలే అక్కయ్య తరపు నుంచి అన్నయ్యకు గిఫ్ట్ అయితే కార్ ఇచ్చేసింది. ఇక్కడైతే కార్లో సామాన్లు అయితే ఇల్లు ఇలా వాడాలని చెప్తున్నారు. నాకైతే కార్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ నుంచి కార్ తీసుకొని డైరెక్ట్గా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ అన్నయ్య గారి ఇంటి దేవుడు అనమాట. మేమైతే చిన్నప్పటి నుంచి చాలా చాలా సార్లు వెళ్ళాము. అండ్ అమావాస్యకి అయితే డెఫినెట్లీ అన్నయ్య వెళ్తారనమాట. చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎన్నిసార్లు వెళ్ళారు కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయము. లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్ అయితే అమృత గుండం ఉంటుందండి. నిజంగా చాలా చాలా పవర్ఫుల్ గుండము. దానికి ఒక పెద్ద చరిత్రనే ఉంది. నాకు అస్సలు తెలియదు కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. చూడండి, టెంపుల్ కూడా అంత రష్ ఏం లేదు, పబ్లిక్ కూడా కొంచెం తక్కువనే ఉంది. చాలా చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. అండ్ దర్శనం కోసం 2 సార్లు అయితే గర్భగుడిలో నేను వెళ్ళాను. పూల దండ కోసం అనమాట. అక్కడ దేవుడి మీద వేసిన దండ కార్కి అయితే వేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఆ దర్శనం కూడా అంత బాగుంది. ఇక్కడ అమృతగుండము, అక్కడ టర్నింగ్ పైప్ ఉంటుంది చూడండి, అటు సైడ్ అయితే నైవేద్యం పెట్టి లోపలికి అయితే లాగేసుకుంటుందంట. అండ్ నేను చెప్పింది మాత్రమే విన్నాను, నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి చెప్పింది మాత్రమే చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే వినాయక స్వామి దర్శనం చేసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దర్శనం ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి, మీరు కూడా దర్శించుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కార్ పూజ అయితే చేసేసుకున్నాము. మా అన్నయ్య డ్రీమ్ అయితే 2 కంప్లీట్ అయ్యి ఒక్కొక్క మెట్టు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకొకటి చిన్న బాధ అనమాట, మా తమ్ముడు ఒకడు లేడనమాట. వాడు ఒకడు ఉంటే చాలా హ్యాపీ. వాడికి షాప్ ఉంది కాబట్టి వాడు రాలేకపోయాడు. వాడు కూడా ఉంటే నలుగురం ఉండుంటే హ్యాపీగా అనిపించేది. పూజ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అండ్ కార్ తీసుకుని డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళాము. మమ్మల్ని అయితే దింపేసి అన్నయ్య మార్నింగ్ అయితే రిటర్న్ కూరుకొచ్చారనమాట. ఇలా అయితే పూజ అండ్ దర్శనం, కారు కొనడం అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. సంక్రాంతికి కార్ అయితే ఇంటికి వచ్చిందనమాట. అండ్ ఇలానే మీరు బ్లెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. ఉంటాం. మళ్ళీ బాయ్ అండి, టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుస్తాను.